హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఆర్డిడి ఆబ్జెక్ట్ ని మామూలుగా డేటా ఫ్రేమ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో చూసాము. ఈ రోజు ఏంటంటే ఫ్రమ్ జేసన్ ఫంక్షన్ ద్వారా జేసన్ ఆబ్జెక్ట్ అంటే ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని కీ వాల్యూ పేరు కింద ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటనేది కూడా ఈ వీడియోలో ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఒక వేరియబుల్ ఉంది, అలానే మల్టిపుల్ టూపుల్స్ ఉన్నాయి. ఓకే, ఈ అరే వేరియబుల్ లిస్ట్ వేరియబుల్ మల్టిపుల్ టూపుల్స్ ఉన్నాయి. ఇదేంటిది, ఇది ఒక వాల్యూ, ఇది ఒక వాల్యూ. కానీ ఇక్కడ చూస్తే మీకు జేసన్ ఫార్మాట్ ఉంది. సో మనకి జేసన్ ఫార్మాట్ అంటే తెలుసు కదా. కీ వాల్యూ పేరు ఉండదు, కాకపోతే ఇదేంటి స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంది. ఓకే, స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంది. ఇక్కడ కూడా మనకి స్ట్రింగ్ ఫార్మాట్ ఉంది. సో ఈ డేటా ఉంది కదా, మల్టిపుల్ డేటా ఫార్మాట్ ఉంది కదా. అయితే ఇక్కడ మనకి స్కీమా కూడా డిఫైన్ చేసిన ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ డీటెయిల్స్ ఉంది. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇది అనమాట. ఓకే, జేసన్ ఇది ఫార్మాట్ అనేది స్ట్రింగ్ లో ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే సింగిల్ కోడ్స్ అవునా కదా. సో దాని తర్వాత ఈ వచ్చిన డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేసి దాంట్లో ఇన్పుట్ పారామీటర్స్ డేటా స్కీమా రెండు ప్రొవైడ్ చేసి వచ్చిన అవుట్పుట్ డిఎఫ్ ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని డిస్ప్లే చేస్తాం. ఓకే, చూద్దాం ఏమవుతుంది. ఓకే, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ డీటెయిల్స్. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయ్ డీటెయిల్స్ ఏంటి, స్ట్రింగ్ టైప్ లో ఉంది. ఏంటిది, డేటా టైప్ ఏంటి, స్ట్రింగ్ డేటా టైప్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ డేటా టైప్ లో ఉన్న దాన్ని మనం సపరేట్ కాలమ్స్ కింద అంటే ఒక కీ అలానే కీ అనేది కాలం నేమ్ కింద, దాని యొక్క వాల్యూస్ అనేది రోస్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఒకసారి మనకి డేటా అనేది ఎలా ఉండొచ్చు. ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ ఫార్మాట్ లో రావాలన్న రూల్ ఏం లేదన్నమాట. మేబీ ఇట్ కమ్స్ ఇన్ డిఫరెంట్ వేస్, ఇంక్లూడ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కావచ్చు, లేకపోతే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో దానికోసం మనమైతే జేసన్ టుపుల్ అనే ఫంక్షన్ ద్వారా ఇక్కడ చూడండి, నేను ఈ రెండు ఫంక్షన్స్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. కాల్ అనే ఫంక్షన్, అలానే జేసన్ టుపుల్ అనే ఫంక్షన్. ఇక్కడ చూడండి df1 అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి df డాట్ అంటే ఏదైతే డేటా ఫ్రేమ్ ఉందో దానిలో సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ ఈ రెండు కాలమ్స్ జనరల్ గా సెలెక్ట్ చేసిన దాని తర్వాత జేసన్ టుపుల్ అన్న ఫంక్షన్ లో ఈఎంపీ డీటెయిల్స్ ఏదైతే ఉందో అక్కడ లొకేషన్ డిపార్ట్మెంట్ స్పెసిఫై చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇండివిజువల్ గా అంటే లొకేషన్ కాలం ఇది కదా. ఈ లొకేషన్ అనేది కాలం కింద వస్తుంది, అలానే డిపార్ట్మెంట్ అనేది కాలం కింద వస్తుంది. ఈ లొకేషన్ కింద ఈ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అనే వాల్యూస్ అవుతాయి, అలానే సేల్స్, ఐటీ సేల్స్ అనేది కూడా వాల్యూస్ వస్తుంది. ఓకే, వాటికి అలియాస్ నేమ్స్ అనేది ఇలా డిఫైన్ చేస్తున్నాం. ఈ ప్రాపర్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇది లొకేషన్, ఇది డిపార్ట్మెంట్. ఓకే, ఈ మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్ ఏమొచ్చింది హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. డిపార్ట్మెంట్ నేమ్ సేల్స్, ఐటీ సేల్స్. ఓకే, ఇలా మనం ఏంటంటే జేసన్ ట్రిపుల్ అనే ఫంక్షన్ లో ఏదైతే జేసన్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉందో దాని నుంచి కీ వాల్యూ పేరు అనేది ఎక్స్ట్రాక్ట్ అనేది చేయొచ్చు. అంటే రకరకాలు చేయొచ్చు, మ్యాప్ ద్వారా చేయొచ్చు, లేకపోతే స్ట్రక్చర్ టైప్ ద్వారా చేయొచ్చు. అంటే డిఫరెంట్ వేస్ యూ క్యాన్ ఎక్స్ప్లోర్ ఇట్. దట్స్ ఇట్. ఒక వేనే స్టిక్ అవ్వకుండా మనకి మల్టిపుల్ పాసిబిలిటీ ఉన్నాయి కాబట్టి డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ బట్టి వీ నీడ్ టు టేక్ ఏ డెసిషన్ లైక్ ఈ ఫంక్షన్ వాడాలి ఏంటి అనేది కూడా మనకైతే ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇది అంటే ఎగ్జాంపుల్ సింపుల్, బట్ మనకి అర్థమైతే చాలా అనమాట. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు నెక్స్ట్ వీడియో. బై బై.